హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పెసర పునుగులు అండి. సో ఈవినింగ్ ఏదైనా క్రిస్పీ అండ్ టేస్టీగా అలాగే హెల్తీగా స్నాక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పును వేసుకోవాలండి. 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పెసరపప్పుని నీళ్లు పోసి ఓవర్ నైట్ మొత్తం మినిమం 7 to 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. లేదు మీరు ఇన్స్టంట్గా చేసుకోవాలి అనుకుంటే కొంచెం హాట్ వాటర్తో ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నారంటే పప్పు అనేది మనకి మంచిగా నానిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ బియ్యంని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బియ్యం వేయడం వలన మనకి పునుగులు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయండి. అండ్ ఇక్కడైతే నేను ఓవర్ నైట్ 8 అవర్స్ అలా అయితే ఏం నానబెట్టట్లేదండి. ఇన్స్టంట్గా ఇలా హాట్ వాటర్ వేసేసి ఒక 2 అవర్స్ అయితే నానబెట్టి ఈ రెసిపీని చేస్తున్నాను. చూడండి, 2 అవర్స్ తర్వాత మనకి పప్పు అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పును మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని మూత పెట్టేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పిండినైతే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీరు పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో ఆనియన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు పిండిని మొత్తాన్ని బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని చిన్న పునుగులుగా ఆయిల్లో వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగి మొత్తం అన్నింటినీ అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగుల్ని ఫ్రై చేయడం వలన పునుగు లోపల పార్ట్ అనేది కూడా బాగా ఉడుకుతుందండి. సో ఇక మనకి పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఒక జాలిగంట తీసుకొని ఇలా ఆయిల్ మొత్తం వంపేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. రిమైనింగ్ పిండిని అంతటిని కూడా ఇలాగే చిన్న పునుగులుగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో ఇక మన యమ్మీ అండ్ టేస్టీ పెసర పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి మనం నార్మల్గా తినే పునుగుల కంటే ఇలా డిఫరెంట్గా పెసరపప్పుతో పునుగులు వేసుకున్నారైతే హెల్తీగా ఉంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇందులోకి మీరు పల్లి టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayalaseema YouTube channel.